హాయ్ హలో నమస్తే నేను మీ మిస్టర్ బైరెడ్డి. ఈరోజు ఈ వీడియోలో విజయవాడ కృష్ణలంకలో 25 ఏళ్ల సాయి కృష్ణ లాకప్ డెత్ మిస్టరీ ఏదైతే ఉండిందో అది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కదా. ఆ కేసుకు సంబంధించిన వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది లాకప్ డెత్ అని మన సిట్ అధికారి ఎం రవి ప్రకాష్ అయితే ధృవీకరించడం అయితే జరిగింది. ఆ నివేదికను ఆయన ప్రభుత్వానికి సమర్పించారు. కానీ లాకప్ డెత్ అనేది నిజమే, కానీ అతన్ని ఎలా చంపారు అంటే కాల్చి చంపారా, పూడ్ చేశారా, అక్కడ ఎక్కడన్నా పూడ్ చేశారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇలాంటి వివరాల గురించి మనం తెలుసుకుందాం. ఈ కేసులో రాజకీయపరమైన అండ్ న్యాయపరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ సపోర్ట్ అనేది నాకు కానీ నా ఛానల్ కానీ చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు నేను ఇంకా మరిన్ని వీడియోస్ తీయడానికి కూడా ఉపయోగపడుతుంది. మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ కేసు గురించి మాట్లాడుకోవడానికంటే ముందు సాయి కృష్ణ నేపథ్యం గురించి మనం మాట్లాడుకుందాం. సాయి కృష్ణ విజయవాడలో నివసిస్తుండేవాడు. అతను ఒక రౌడీ షీటర్గా ఒక గూండాగా ఇలాగా మెలుగుతున్నాడు అనేసి మనకు రకరకాల ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా అవ్వచ్చు, పేపర్లో అవ్వచ్చు, టీవీ డిబేట్లలో అవ్వచ్చు, ఇట్లన్నిట్లలో చెప్తా ఉంటారు. ఆబ్వియస్లీ లైక్ అధికార పార్టీ దాన్ని ఆ లాకప్ డెత్ని సపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అపోజిషన్ పార్టీ దాన్ని ప్రభుత్వానికి ఆపాదించడానికి ప్రయత్నిస్తారనమాట. ఇలాంటి విషయాల గురించి మనం డీప్గా వెళ్ళదలుచుకోలేదు, కానీ ఒక మానవతా దృక్పథంలో ఈ కేసును చూడాలి. ఎందుకంటే హైకోర్టులో సబ్మిట్ చేయకుండా ఒక నిరపరాధి అవ్వచ్చు, ఒక అపరాధి అవ్వచ్చు, నిరపరాధి అవ్వచ్చు, హైకోర్టులో సబ్మిట్ చేయకుండా పోలీసులు నిర్ణయం తీసుకొని వాళ్ళు లాకప్ డెత్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళే శిక్ష విధించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి మాట్లాడదాం. అదే న్యాయపరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. సో అసలుకి ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే సాయి కృష్ణను మే 6వ తారీఖు ఒక నాన్ బెయిలబుల్ కేసులో మార్కాపురంలో అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిఐ నాగరాజు గారు సో అతనికైతే అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత 6వ తారీఖు నుండి 8వ తారీఖు మధ్యలోనే ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో తనని కాళ్ళు చేతులు కట్టేసినప్పుడు వాళ్ళ మదర్ వచ్చి వేడుకున్నారు పోలీసు వాళ్ళను. అయినా కానీ కనికరించలేదనేసి ఆవిడైతే మనకు మీడియా ముఖంగా ఆవిడ చెప్తుంది. కానీ ఆ కేసు విషయాల గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ 2 రోజులు మే 6వ తారీఖు నుండి 8వ తారీఖు మధ్యలోనే మిస్టరీ జరిగింది. అతను చంపారు. చంపిన తర్వాత అతని బాడీని మాయం చేశారు. ఇదే చాలా పెద్ద మిస్టరీ అనమాట. ఆ బాడీని ఎలా మాయం చేశారు, కాల్ చేశారా లేకపోతే పూడ్చారా అనేది విషయాల గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం అయితే చేద్దాం. సో మే 6వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో అతన్ని అరెస్ట్ చేయడము, తనని లాకప్లో తీవ్రంగా హింసించి కుట్టి చంపారు, 3rd degree ఇచ్చి చంపారు అనేది సిట్టి నివేదిక ప్రకారం అయితే తెలుస్తుంది. దాని తర్వాత జూన్ 4వ తారీఖు ఆవిడ ఎవరైతే సాయి కృష్ణ మదర్ ఉన్నారో ఆవిడ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం వల్ల కోర్టు ప్రభుత్వాన్ని వివరణ అడిగింది. ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఏంటంటే జూన్ 15వ తారీఖు మిస్సింగ్ కేస్ అనే తప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే కోర్టుకు సమర్పించడం జరిగింది. ఆ తర్వాత జూన్ 15వ తారీఖు అంటే సాయి కృష్ణ డెత్ పక్కన పెట్టేసి అతను మిస్సింగ్ కేసుగా పోలీసు వాళ్ళు అక్కడ నోట్ చేసుకున్నారనమాట, ఎఫ్ఐఆర్ క్రియేట్ చేశారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంతవరకు బాగానే ఉంది. ఆవిడ మీడియా ముఖంగా రావడం, ఆవిడ చెప్పడం అనేది ఇంతవరకు బాగానే ఉందన్నమాట. ఈ విషయంలో రాజకీయపరమైన కోణం ఎప్పుడు ఎంటర్ అయిందంటే జూన్ 18వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు మనకు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, బాధితుల ఇంటికి వెళ్ళడం, ఆవిడని పరామర్శించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ అధికారులను తీవ్రంగా విమర్శించారనమాట. ఇది క్లియర్గా ఎవిడెంట్గా తెలుస్తుంది. ఇది పోలీస్ అధికారులకు తెలిసే జరిగింది, లాకప్ డెత్ జరిగింది, ఆవిడకి న్యాయం జరగాలి అనేసి మన అపోజిషన్ లీడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంత క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల దానితో పాటు పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా తీవ్ర ఆందోళన, వ్యతిరేకత వస్తుందని గమనించినటువంటి ప్రభుత్వం సో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే జూన్ 19వ తారీఖు ఈ విషయం మీద రియాక్ట్ అయ్యారు. సో సాయి కృష్ణ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడని పిలిపించుకొని మాట్లాడడం, ఆవిడకు చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చారనమాట. ఈ కేసు విషయంలో నేను న్యాయం చేస్తానని భరోసా ఇవ్వడం వల్ల కొంతవరకు ప్రజల్లో ఆందోళన అయితే తగ్గింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోలీస్ అధికారులను ఆదేశించారనమాట. ఈ మిస్సింగ్ కేసును మర్డర్ కేసు కింద మార్చి ఆ సిఐ ఎవరైతే ఉన్నారో ఆయన సస్పెండ్ చేయమనేసి ఆయన పోలీస్ అధికారులకు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. దీని తర్వాత జూన్ 21వ తారీఖు సిట్ వేయడం జరిగింది. ఈ సిట్కు అధికారిగా ఎం రవి ప్రకాష్ వ్యవహరించడం అయితే జరిగింది. ఈ సిట్ నివేదిక ప్రకారం క్లియర్గా
తెలిసిపోయింది అనమాట. ఎందుకంటే జూన్ 6 నుంచి 8 మధ్యలో లాకప్ డెత్ అయితే జరిగింది. పోలీసులు క్లియర్గా హింసించి గట్టిగా కొట్టడం వల్ల అతను లాకప్ డెత్లో మరణించాడనేసి కూడా ఆ నివేదిక గవర్నమెంట్కి సమర్పించడం జరిగింది. దీని తర్వాతనే అసలు ట్విస్ట్ అనమాట. ఎందుకంటే అతను చంపిన తర్వాత అతని కాల్చారా పూడ్చారా అనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కానీ ఇక్కడ ఇంకో కోణం ఏంటంటే, ఇక్కడ సిఐ నాగరాజు ఒక్కడే లాకప్ డెత్ చేయలేడు కదా. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, హెడ్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పరారీలో ఉన్నారనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. పరారీలో ఉన్నారా, తప్పించుకు తిరుగుతున్నారనేది తెలియదు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక సిఐ నాగరాజును అరెస్ట్ చేయడం, 25వ తారీఖు అయితే అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళైతే పరారీలో ఉన్నారని అయితే చెప్తున్నారు. కానీ ఇంకా ఇతన్ని కాల్చారా పూడ్చారా అనేది ఎవిడెన్స్ కోసం అక్కడ దగ్గరలో ఉన్న శ్మశానంలో సిట్ అధికారులు అయితే నివేదిక కోసం మొత్తం సెర్చ్ చేస్తూ ఉన్నారనమాట. ఇది ఇప్పటి వరకు జూన్ 25వ తారీఖు వరకు జరిగిన ఈ కోణం. ఇక్కడ న్యాయపరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ పోలీసులు తీసుకున్న ఏదైతే చర్య ఉండిందో లాకప్ డెత్ చేయడం, అంటే అతను 6వ తారీఖు అరెస్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ 7వ తారీఖు మెజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయాలి. మెజిస్ట్రేట్కు సబ్మిట్ చేయకుండా అతన్ని లాకప్ డెత్ చేయడం అనేది ఇక్కడ పోలీసులు తీసుకున్న నిర్ణయం అనేది అందరూ తప్పుపడుతున్నారు. ఇది కరెక్ట్ కాదనేసి, ఇది ప్రజెంట్ ఈ సమాజంలో ఇది సరైన పద్ధతి కాదనేసి చాలా రకరకాల మీడియాలు అవ్వచ్చు, న్యాయపరమైన రివ్యూవర్స్ అవ్వచ్చు, అనలిస్టులు అవ్వచ్చు, వీళ్ళంతా చెప్తున్నారు అనమాట. చూడాలి ఎంతవరకు ఏంటనేది. కానీ నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఇది పోలీసులు లాకప్ డెత్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ దో హీజ్ ఎన్ రౌడీ సీటర్ అయినా కానీ పోలీసులు లాకప్ డెత్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అతని కోర్టులో సబ్మిట్ చేసి తర్వాత కోర్టు నిర్ణయిస్తుంది. ఇది ఎందుకంటే మనది డెమోక్రటిక్ కంట్రీ. సో ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఇలాంటివన్నీ జరగడం అనేది ఒక సరైన పద్ధతి కాదనేది నా అభిప్రాయం. దాని తర్వాత రాజకీయపరమైన కోణం చూసుకున్నట్లయితే జూన్ 18వ తారీఖు అవ్వచ్చు, జూన్ 18వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యేంత వరకు ఈ కేసు నార్మల్ కేసులానే ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి భరోసా ఇవ్వడం, ఆ తర్వాత ప్రెస్ మీట్కి వచ్చి పోలీసుల మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం అనేది, దానితో పాటు ప్రభుత్వం మీద కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని వీటన్నిటి గురించి ఆయన విమర్శలు చేయడం వల్ల ప్రభుత్వం కూడా కొంచెం వ్యతిరేకత వస్తుంది. దీన్ని కొంచెం మనం ఆపాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అవ్వడం, ఆ తల్లి గారికి ఎవరైతే సాయికృష్ణ తల్లి ఉన్నారో ఆవిడికి భరోసా ఇవ్వడము, అయితే దాని తర్వాత సిట్టు వేయడం, ఇవన్నీ జరిగిపోయింది అనమాట. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అపోజిషన్ అనేది ఆబ్వియస్లీ అపోజిషన్ వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు, దీంట్లో ఈ కేసును తప్పించాలనుకుంటున్నారు. సో ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్న ఇదే జరుగుతుంది, వీళ్ళ అధికారంలో ఉన్న ఇదే జరుగుతుంది. కానీ న్యాయపరంగా చూసుకున్నట్లయితే సాయి కృష్ణను లాకప్ డెత్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అతను రౌడీ షీటర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే కోర్టు డిసైడ్ చేయాలి దాన్ని. ఇలాంటివి జరిగినప్పుడే మనకు అనిపిస్తుంది మనం ఎక్కడున్నామో, డెమోక్రటిక్ కంట్రీలోనే ఉన్నామా లేకపోతే ఎక్కడన్నా ఉన్నామా అనేసి. కానీ ఇక్కడ సిఏ నాగరాజు తీసుకున్న చర్య అయితే కరెక్ట్ కాదు. దాన్ని నేను కూడా ఖండిస్తున్నా. మీరు కూడా ఖండిస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.